హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం సంగతి? అంతా మంచేనా? నేను మా డానీ గాడు కలిసి ట్రిప్ ప్లాన్ చేసినాం, తిరుపతి పోదామని చెప్పేసి. అప్పటికప్పుడు అనుకున్నది సడన్ ట్రిప్ ఇది. బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకున్నాం. డానీ గాడు కూడా రెడీ అయిపోయాడు. నేను కూడా మ్యాక్సిమం రెడీ అవుతున్నా. అప్పటికి ఫోటోలు దిగేసిండాడు. మేము కూడా రెడీ చేసినాం, ప్యాక్ చేసుకున్నాం. మా జూనియర్ వచ్చిండు, కాలేజ్ దగ్గర నుంచి డ్రాప్ చేసిండు బయట. ఆటో ఎక్కేసినాం. నేను డానీ గాడు ఇంకా వెనక కూర్చున్నాడు, నేను ముందు కూర్చున్నా. ఇంకా ప్లేస్ లేకుంటుంటే ఇంకా స్టార్ట్ అయిపోయినాం రైల్వే స్టేషన్కి. అప్పటికి 20 minutes ఏమో టైం ఉంది. అప్పటికి ట్రైన్ అనౌన్స్మెంట్ అయితేనే ఉన్నది. వచ్చేసరికి మీరు ఏంటంటే ఒకసారి ట్రైన్ అనౌన్స్మెంట్. ఇదే మా ట్రైన్. మాకు తత్కాల్లో దొరికినాయి టికెట్స్ అప్పటికప్పుడు. చార్ట్ ప్రిపేర్ కాకముందు 4 hours ముందే మాకు దొరికినాయి. మాకు థర్డ్ ఏసీ దొరికినాయి. లక్కీలీ మేము అనుకోలే థర్డ్ ఏసీ దొరుకుతాయని. అసలుకి బుక్ చేసినాం కానీ థర్డ్ ఏసీ దొరుకుతాయి అనుకోలే. దొరికింది మాకు థర్డ్ ఏసీ. బై లక్. వెంకటేశ్వర అనుకున్నాడేమో మాకు థర్డ్ ఏసీ దొరకాలని. డానీ గాడు ఎక్కిండు, నేను కూడా ఎక్కేసినాం. ట్రైన్ ఓపెన్ చేస్తున్నాం. స్లైడర్ స్ట్రక్ అయింది అక్కడ. ఓపెన్ చేసి మా సీట్స్ పైన ఉండే. నాది అప్పర్ బర్త్, వంది సైడ్ లోవర్ బర్త్. కాకపోతే వాడి సీట్లో ఎవరో పడుకునేసరికి కాంప్రమైజ్ అయ్యి ఇద్దరం అప్పర్ బర్త్ తీసుకున్నాం. ఇక మనకి థర్డ్ ఏసీ అంటే థర్డ్ ఏసీ ఎకనామీ దొరికింది. మాకు థర్డ్ ఏసీ దొరకలేదు, థర్డ్ ఏసీ ఎకనామీ దొరికింది. ఈక్వల్ టు థర్డ్ ఏసీ, పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ అందులో వచ్చేసి మనకి క్యాబిన్ లెక్క ఉంటుంది, జస్ట్ ఇందులో ఓపెన్ ఉంటుంది అంతే, కర్టన్స్ ఉండవు అంతే జస్ట్. కానీ బాగుంది, ఐ లవ్ ఇట్. వాడి బెడ్షీట్ వేసుకుంటుండు, గ్యాప్లో నేను కూడా వేసేసుకుంటున్నా బెడ్షీట్స్. సో దాని తర్వాత ఇక మేము ఆల్రెడీ స్నాక్స్ తెచ్చేసుకున్నాం, తిన్నాము. అప్పటికి తినేసి ఎక్కేసినాం, బయటనే తిన్నాం. మళ్ళీ ట్రైన్ ఎక్కితే కుదరదని పడుకోవడమే అని చెప్పేసి తినేసే ఎక్కేసినాం. అప్పటికి అన్నీ సదిరేసుకుంటున్నాం. పడుకుంటే గుంటూరులో ట్రైన్ ఆగింది. ఈ ఫొటోస్ గుంటూరులోనే దిగినాం. నేను వాడు అడిగి చెప్పిండు, అరే 15 minutes అవుతురా దిగుదామరా అంటే, నువ్వు దిగు నేను దిగా అని చెప్పిన. వాడు దిగి నడుచుకుంటూ బయటకు పోయి వాటర్ బాటిల్ తెచ్చిండు. ఇక తెల్లారు లేస్తే డైరెక్ట్ తిరుపతి ఎంట్రన్స్ వచ్చేసి బై గాడ్స్ గ్రేస్ పడుకున్నట్టు అనిపించలేదు. ప్రిఫర్ థర్డ్ ఎకనామీ బెటర్ అండ్ థర్డ్ ఏసీ, ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది, బెటర్. సో వెల్కమ్ టు తిరుపతి. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ సిరీస్లో ఉంటుంది.